సంక్షేమ పథకాల నిధుల విడుదలకి ఈసీ బ్రేక్స్ వేసింది. మరి ఈ నిర్ణయంపై మీరు ఎలా రియాక్ట్ అవుతారు? So EC has got enormous powers in this country, no doubt about it, at election time. But my request to the EC, Election Commission, as a citizen or a Dalit or a democratic politician, నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ వీటికి ఫుల్ స్టాప్ పెట్టకూడదు, వీటిని బంద్ చేయకూడదు. ఎవడో ఒకడు కంప్లైంట్ ఇచ్చేస్తే వెల్ఫేర్ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా మీరు ఈ నెలంతా ఆపండి, 2 నెలలు ఆపండి, 3 నెలలు ఆపండి అంటే దీనికి హ్యూమనిటేరియన్ గ్రౌండ్ ఏమన్నా ఉందా లేదా అనేది కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది. ది ఎలిమెంట్ ఆఫ్ హ్యుమానిటీ టువర్డ్స్ పూర్ పీపుల్ ఆర్ టువర్డ్స్ ది వెల్ఫేర్ యాంగిల్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ థింక్ ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద మాట్లాడితే బాగుంటుంది. దీని మీద వాళ్ళ 3-4 ఒక నిర్ణయానికి ఫ్యూచర్లో వస్తే బాగుంటుంది. వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ అది ఆపటం అనేది సరైనటువంటి అంశం కాదు, నా పర్సనల్ యాంగిల్. ఇది పొలిటికల్ పార్టీగా ఒక స్పోక్స్ పర్సన్గా చెప్పమన్నా ఇది ఎవరికి కూడా మంచిది కాదు. వెల్ఫేర్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఆపండి, కోడ్ వచ్చింది, దీనిలో జరిగే నష్టాలు కూడా బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఈ రెండింటిని కూడా జాగ్రత్తగా బేరీజ్ వేసుకొని వేర్ ఆఫ్టర్ ఆల్ ఎలక్షన్ కమిషన్ అయినా ఇట్స్ ఎ హైరార్కీలో ఉన్నటువంటి వన్ సెక్ట్ ఎలక్షన్ కమిషన్. అంతేగాని ఇట్ డజంట్ మీన్ దట్ అదేదో మొత్తం సుప్రీం అయినట్టు కాదు, లేదా సుప్రీం కోర్ట్ అది కూడా సుప్రీం అయినట్టు కాదు. ఇట్స్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, వన్ వింగ్. ఇవన్నీ కూడా ఆంక్షలు విధించేటప్పుడు అది వెల్ఫేర్ని నాకు తెలిసి వాళ్ళు వదిలేసి వెల్ఫేర్ చేసుకోవచ్చు అని చెప్పండి. తర్వాత వెల్ఫేర్ మీద ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళకేం హక్కు ఉండదు. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెల్ఫేర్ మీద బోల్డ్ ఎమర్స్ వస్తున్నాయి. వెల్ఫేర్ మీద మీరు ఆపిన వాళ్ళు వెల్ఫేర్ అయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెల్ఫేర్ మీద మాట్లాడే హక్కును కూడా తెచ్చుకుంటే బాగుంటుంది. కాబట్టి వెల్ఫేర్ చేయనోడేమో మంచోడు అయిపోతున్నాడు, వెల్ఫేర్ చేసినోడేమో తప్పుడోడు అయిపోతున్నాడు. ఇది ఎలా అసలు? ఈ నాకు తెలిసి ఏ లాజిక్ పనిచేస్తుంది? సో ఈ కనెక్టివిటీ సరిగా లేదనేది నాకు మన అడ్మినిస్ట్రేషన్ అనిపిస్తూ ఉంది. కాబట్టి దీని గురించి వెల్ఫేర్ని గురించి ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఇంకొక ఎవరైనా ఉన్నట్టు వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ కొంచెం ఆలోచిస్తే మంచిది అనేది నా అభిప్రాయం. బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ 3, 4, 5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా చేస్తున్న వెల్ఫేర్ని దాన్ని వాలంటీర్ల పేర్లతోటో ముసలి వాళ్ళని ఈరోజు మీరు ఇంటికొచ్చి పెన్షన్ ఇచ్చేవాడిని కట్ చేసి పడేశారు. ఇది మాట్లాడుతూ ఉంటే టీవీ డిస్కనెక్ట్ అయినట్టుగా లేదా కరెంటు పోయినట్టుగా ఏమవ్వాలి వాళ్ళు? దాదాపు 40 మంది ముసలి వాళ్ళు ఈ 2 నెలల్లో ఈ 43 డిగ్రీలు 45 డిగ్రీల సెంటీగ్రేడ్లో పోయి ఆఫీసులో పోలేక వాళ్ళు చనిపోయారు. ఎవడిస్తాడు వాడికి లాస్ ఆ కుటుంబానికి? ఎవరిని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు సడన్గా మీరు ఒక వాలంటీర్ని తీసేస్తే ఇంతమంది కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ముసలోళ్ళు, చేతికర్ర పట్టుకొని నడిచేవాళ్ళు, 64 లక్షల మంది పేదవాళ్ళు ఇంటికొచ్చి కన్నకొడుకులాగా కనపడుతున్నటువంటి ఒక వాలంటీరు 2 నెలలుగా కనపడకపోతే అసలు వాళ్ళ ఆత్మస్థైర్యం ఏంటి? మనం ఇస్తున్నటువంటి ఉద్దేశం ఏంటి? వెల్ఫేర్ని ప్రజల్ని రక్షించడం కోసం, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం, ఇంట్లో గౌరవాన్ని పెంచడం కోసం. సరిగా కొడుకులు చూడటం లేదు, కోడలు చూడటం లేదు. 3000 పెన్షన్ వస్తూ ఉంది. ఆ పెన్షన్ వచ్చే రోజైనా సరే అత్తమ్మ కాఫీ తాగని ఆ పెన్షన్ కోసం ఎదురు చూసేటటువంటి ఆ కోడలో లేదా అమ్మో లేకపోతే కొడుకో అమ్మ పక్కన కూర్చొని ఇతనితోటి మాట్లాడే విధానం చూసినప్పుడు ఆ ముసలావిడ మళ్ళీ రేపు ఎండలో పోయి బ్యాంకుల దగ్గర లేకపోతే నిలబడగలదా? ఆ శక్తి ఉందా వాళ్ళకి? మంచాల మీద పడుకొని లేవలేని వాళ్ళకి కదా వీళ్ళు ఇస్తూ ఉంది. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ముసలోళ్ళు అయిపోయి వాళ్ళని ఎలా చేసిపోమంటారు?